నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 జనవరి 15వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకోవడంలో మీరు రేపటి రోజున సఫలమవుతారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు రేపటి రోజున ఎంతగానో ఉపయోగపడుతుంది అనే చెప్పుకోవాలి. అదేవిధంగా మీకు రేపటి రోజున సేవా మార్గంలో మీరైతే పయనిస్తారు. ఈ రాశి వ్యక్తులకి రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను మీరు రేపటి రోజున కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ కుటుంబం అంతటికీ కూడా రేపటి రోజున సంతోషాన్ని కలిగింపచేస్తుంది. కొత్త విషయాలు మీరు రేపటి రోజున తెలుసుకుంటారు. ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు తొలగిపోయే సూచన కనబడుతోంది. ఈ వృషభ రాశి వ్యక్తులకి మీరు రేపటి రోజున డబ్బులను పొదుపు చేయడం మొదలు పెట్టాలి. ఇక ఆర్థిక పరంగా మీకు చక్కటి వృద్ధి అనేది రాబోయే రోజుల్లో కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో చూస్తే వీరికి శారీరక ఆరోగ్యం కోసం అలాగే మానసిక దృఢత్వం కోసం సమయానికే నిద్ర, భోజనం, ధ్యానం, యోగా లాంటివి చేయండి. ఇక ఉత్సాహంగా మీరు రోజంతా కూడా ఉంటారు. ఈ వృషభ రాశి వ్యక్తులు రేపు మీరు విందు వినోదాది కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. స్నేహితులను మీరు కలుసుకుంటారు. వారి ద్వారా మీకు ఒక శుభవార్తను వింటారు. అలాగే మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి వచ్చే సూచన కనబడుతోంది. ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క వైవాహిక జీవితంలో ఏమైనా గొడవలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి. మీరు మీ భాగస్వామితో కఠినంగా మాత్రం రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో ప్రవర్తించవద్దు. అలా చేయడం వలన మీ మధ్య దూరమై పెరుగుతుంది, కానీ మీ మధ్య ప్రేమ అనేది ఉండదు. కాబట్టి రేపటి రోజు నుండి కూడా మీరు మీ జీవిత భాగస్వామితో కాస్త ప్రేమగా వ్యవహరించండి. మీ బంధం బాగా బలపడుతుంది. వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూస్తే మీ నైపుణ్యంతో మీ పనులతో చక్కటి గుర్తింపు అనేది మీరు పొందుతారు. ఈ వృషభ రాశి వారికి వ్యాపార పరంగా మీకు అనుకూలమైనటువంటి రోజు ఉండబోతూ ఉంది. ఆర్థికపరమైనటువంటి లాభాలను మీరు పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు మరింత అనుకూలంగా కనిపిస్తోంది. విద్యార్థులకి కూడా కొత్త ఆశలతో మీరు ముందుకు సాగుతారు. అలాగే ఈ రాశి స్త్రీలకి కూడా నూతన ఉత్సాహం అనేది పెరుగుతుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున కెరియర్ పరంగా నూతన ప్రాజెక్ట్స్ అనేవి వచ్చే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. మీకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. ఆర్థిక పరంగా మీకు మంచి ఎదుగుదల ఉంటుంది. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపు శ్రీ దక్షిణమూర్తి స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది. అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి అర్చన చేయిస్తే మీకు అనుకూలత బాగా పెరుగుతుంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.